హాయ్ అండి. ఈరోజు నేను నాటుకోడి పలావ్, నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు సరిపోయినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ వాటర్ చొప్పున అయితే వేసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే నాటుకోడి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పలావ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు కర్రీ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి, గరం మసాలా పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి ఒక 5 విజిల్స్ వస్తే బాగా కుక్ అవుతుంది అనమాట. చికెన్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న పలావు, నాటుకోడి చికెన్ కర్రీ అయితే వేసుకొని మరింత లేట్ అని టేస్ట్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా తప్పకుండా అయితే ట్రై చేయండి. నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.